వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కేంద్రం నిధులను సరిగా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన పరికరాలను వాడుకోకుంటే వాపస్ తీసుకుంటానని స్పష్టీకరణ. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాం ధ్వంసంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చుకో పుచ్చుకో అనే పద్ధతిలో పనిచేస్తున్నాయని విమర్శ. గత ప్రభుత్వం మాదిరిగా పొలాలకు బెదురు కోసం కట్టే చీరలు తాము ఇవ్వడం లేదు. ఇందిరమ్మ పేరుతో నాణ్యమైన చీరలు ఇస్తే రాజకీయం చేయడం తగదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలంగాణ సీఎం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడని కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విమర్శ. సీఎం తీరుతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఆవేదన. మంతనిలో గిరిజన గురుకుల బాలికల కళాశాల ఆఫీస్ రూమ్కు తాళం వేసిన భవన యజమాని. 7 నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఆందోళన. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం టూర్లో అపశృతులు. తొలి రోజు స్వాగతం పలికిన ఆపశకునాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఓదెల మండలం కొంపుల గ్రామాల మధ్య మానేరు వాగుపై చెక్ డ్యాం ధ్వంసంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట హుజురాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చుకో కాంట్రాక్ట్ తెచ్చుకో, ఇచ్చుకో పుచ్చుకో పద్ధతి కొనసాగుతుందని విమర్శించారు. బీఆర్ఎస్కు కావాల్సింది పోస్టింగ్లు, కాంగ్రెస్కు కావాల్సింది డబ్బులు అని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైన వారికే కాంట్రాక్ట్ వర్కులు వస్తున్నాయని తెలిపారు. ప్రణాళిక లేకుండా చెక్ డ్యాంలు నిర్మించారని, అవి కూలిపోతుంటే ఎవరి మీద చర్య తీసుకోవాలని ప్రశ్నించారు. అదే కాంట్రాక్టర్ వెళ్లి మళ్లీ పనులు తెచ్చుకుంటాడని ఆరోపించారు. వాళ్ళే కాంట్రాక్టర్, అదే అధికారులు వాళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. వాళ్ళ సూచనల సలహాల మేరకు పనులు జరుగుతుండటంతో తెలంగాణ అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్వాలిటీ లేకుండా పనులు చేస్తున్నారని గత సంవత్సరం నుంచి ఆరోపణ వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అవినీతికి వ్యతిరేకం అయితే కాంట్రాక్టర్లతో సంబంధం లేదనుకుంటే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి రికవరీ చేయాలని, అవసరమైతే ఆస్తులు జప్తు చేయాలని సూచించారు. గుత్త కాంట్రాక్టర్గా రైతుల కోసం కాదు, ప్రజల కోసం కాదు, మొత్తము ఏకద గుర్తపెట్టింది ఏంటంటే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యామ్లు కట్టాలి, గిన్ని పైసలు, కమిషన్ గింత మీకు గింత, బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు ఊళ్ళో రోడ్ వేసిన సర్పంచ్ల పైసలు రాలే, కమ్యూనిటీ అంటే సర్పంచ్ పైసలు రాలే, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పిరా. ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే సార్ ఆ చెక్ డ్యామ్ ఇష్యూ వేరు ఏ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్లో కావాల్సింది పైసలు. బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్లో కావాల్సింది పైసలు. కాబట్టి కావాలి అధికారులు ఉంటుంది. ఇప్పుడు పైసలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు, 7 అంటాడు పోస్టింగ్స్. బతుకమ్మ చీరల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వము పొలాలకు బెదురు కొరకు కట్టే చీరలను మహిళలకు పంపిణీ చేశారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలము రాజారంపల్లిలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. గతంలో మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం చీరలను ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మహిళల ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఆసుపత్రుల్లో సూది మందులు, దూది కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు.
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు. ఒక్కో ఆసుపత్రిలో ₹1 కోటి విలువ చేసే వైద్య పరికరాలను అందజేశారు. నూతన పరికరాల సేవలను కేంద్ర మంత్రి సంజయ్ ప్రారంభించారు. అనంతరం రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాడుకోవడం లేదన్నారు. వేములవాడ, జమ్మికుంట, హుజురాబాద్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్ఎండిసి సంస్థ సాయంతో అధునాతన వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించామని, అందులో భాగంగా జమ్మికుంట సామాజిక వైద్యశాలకు ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఆటోక్లేవ్ ఆపరేషన్, డయాథెర్మీ మిషన్, అనెస్థేషియా, ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ, సిరంజ్ పంపు సహా మొత్తం 15 పరికరాలను అందించారని తెలిపారు. సక్రమంగా వినియోగించుకోకుంటే రిటర్న్స్ తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. జమ్మికుంటకు స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం, రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారని, త్వరలోనే ఆ 2 పనులను పూర్తి చేస్తామన్నారు. హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నాకు ఈడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు ఆసుపత్రిని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు, అది పోతే అన్నీ ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అది. కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేసుకోలేక, ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక, విశ్వాసం లేక, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో చందుర్తి మండలంలోని రామన్నపేట్, ఆశారెడ్డిపల్లెకు రోడ్డు నిర్మాణం కోసం 9.54 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లె, రామన్నపేట గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచన మేరకు స్థానిక నాయకులతో కలిసి గ్రావెల్ పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఆశిరెడ్డిపల్లి, రామన్నపేట గ్రామాల మధ్య అనుసంధాన రోడ్డు పనులు సోమవారం ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా పూర్తిగా అధ్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా అట్టి రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్ పోయడానికి 9,54,000 పైచిలుకు నిధులను NREGS ద్వారా మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. అలాగే వర్షానికి తెగిపోయిన మత్తడిపై మినీ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఇట్టి నిధులు మంజూరు చేయించి ఏళ్లనాటి ఇబ్బందిని తీర్చిన స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ గ్రామస్తుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్, సింగిల్ విండో చైర్మన్ అంచరామరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బొజ్జ దేవయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మధునాయకులు కలిపాక బాపురెడ్డి, నందేల భూమరాజు, ఊరడి గణేష్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారి దృష్టికి మా గ్రామస్తులం అందరం కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఇటు పనులకు గాను దాదాపుగా 10 లక్షల రూపాయలను NREGS ద్వారా మరి మంజూరు చేయించి, మరి ఈరోజు ఆ పనులకు గాను మరి మా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో, అదేవిధంగా ఉపాధి హామీ కూలీల సమక్షంలో మరి ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు తిమ్మాపూర్, రామన్నపేట, ఆశిరెడ్డిపల్లి, అనంతపల్లి, నర్సింగాపూర్ ఇన్ని గ్రామాల నుండి మరి చందుర్తి మండల కేంద్రానికి వెళ్ళడానికి చాలా అనువైనటువంటి రోడ్డు ఇది చాలా ఏళ్ళుగా మరి ఈ అధ్వానంగా మారి మరి ఇప్పుడు దాన్ని జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ వార్డు నూతన కార్యాలయాన్ని ఆదివారం సాయంత్రం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావులు ప్రారంభించారు.
9వ వార్డు ఇన్ఛార్జి ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ కార్యాలయం ఒక వేదికగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు. రానున్న స్థానిక ఎన్నికలలో మన సత్తా చాటి అత్యధిక మెజారిటీ సీట్లను సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరూ వార్డు కార్యాలయాలు ప్రారంభించి కీలక పాత్ర పోషించాలని వారు అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు, వార్డు ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజారెడ్డి, ఎంబేరి నాగభూషణం, ఆడెపు మధు, పుప్పాల ప్రభాకర్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మచ్చ కవిత, కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తొలి రోజు అపశకునాలు స్వాగతం పలికాయి. డీసీసీ అధ్యక్షులు నియమితులైన మేడిపల్లి సత్యం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. దర్శనానికి బయలుదేరిన ఎమ్మెల్యే కాన్వాయ్లో పెను ప్రమాదం తప్పింది. కాన్వాయ్లో అభిమాని పార్టీ నాయకుడు కారును ఓవర్టేక్ చేసేందుకు యత్నించగా ఊడూరు వద్ద అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్లో ఒకదానికి మరొకటి 5 కార్లు ఢీకొని స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యేతో పాటు ఆయన వాహనం సురక్షితంగా ఉండడంతో క్షేమంగా కొండగట్టుకు చేరుకున్న మేడిపల్లి సత్యం ఆంజనేయ స్వామి దర్శించుకుంటుండగా ఆలయ ఈవో శ్రీకాంతరావు, కొడిమ్యాల ఎస్ఐ సందీప్ మధ్య వాగ్వివాదం కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే గర్భగుడిలోకి వెళ్తుండగా ఎమ్మెల్యే వెంట ఎస్ఐ సందీప్ వెళ్ళగా క్యాప్ తీయాలని ఈవో సూచించారు. ఆలయ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎస్ఐ కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈవో అసహనంతో బయటికి వెళ్లాలని ఎస్ఐని ఆదేశించారు. దీంతో ఈవో తీరుపై పోలీసులతో పాటు ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాక్షిగా జరిగిన గొడవతో అక్కడే ఉన్న సిఐ నీలం రవి ఈవోను బయటికి తీసుకెళ్లారు. డీసీసీ అధ్యక్షులుగా ఎంపికైన తొలిసారి అంజన దర్శనానికి వస్తే కాన్వాయ్లో త్రుటిలో ప్రమాదం తప్పడం, ఆలయం వద్ద ఎస్ఐ నిర్లక్ష్యం, ఈవో అసహనం మేడిపల్లి సత్యంను ఆందోళనకు గురి చేసింది. అంతా మంచి జరగాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే సత్యం తెలిపారు. మేము హైదరాబాద్ నుంచి నైట్ జగిత్యాల వచ్చామన్నా. జగిత్యాల స్టే చేసి మార్నింగ్ మ్యారేజ్కి వెళ్తున్నాం కరీంనగర్ వెళ్తున్న సమయంలో వీళ్ళు కాన్వేలో కదా కొంచెం ఉడుకుంటది కదా, అట్లనే రైట్కి తిప్పిండు మనోడు ఓవర్టేక్ చేస్తుంది అనుకో, ఎన్కోడు స్పీడ్ వచ్చేసరికి మనం గుద్దేస్తే మనోడు ఎన్కోడు గుద్దిండు అని చెప్తుండు. ఆయన చూడండి బరాబర్ నేనేం చిల్లు ఉన్నా, నేను ఫోన్ చూసుకుంటా నేను అన్నట్టు ఉన్నాడు ఆయన. నువ్వు నీకు ఆఫ్ కెమెరా కూడా నేను ఆ లేడీ గారితో చెప్పిస్తాను, నేను ఏమన్నాడు ఆపోజిట్ మీరే వచ్చి గుద్దిరా అని చెప్తుండు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణకు తీవ్రమైన ద్రోహం చేశాయని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక వ్యవస్థలు రెండు పార్టీల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికీ కనీసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, 28 లక్షల వృత్తి నైపుణ్య శిక్షణలు పూర్తి చేయాలి. ఇందుకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజనులకు రాజకీయ అధికారం వస్తుందని, రాష్ట్రీయ లోక్దళ్ యువతను రాజకీయాల్లోకి రాబోయేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెందవలసిన లాభాలను ప్రభుత్వం దారి మళ్లించడాన్ని తీవ్రమైన అన్యాయంగా అభివర్ణిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పు కూడా పొందలేని దిశకు చేరడం రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలన కారణమే అని విమర్శించారు. బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నది ఆర్ఎల్డీ డిమాండ్ అని తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని, ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ శంకర్, బీజేపీ నాయకులు గౌరప్ప యాదాద్రి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మడకం ప్రసాద్, దొర రిషబ్, నరసింహారావు, బుల్లెట్ వెంకన్న, కళా బృందం, రాష్ట్ర టీఆర్ఎల్ నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం మంత్రి అవినీతి పాల్పడితే అధికారులు సో అప్పటికంటే డ్యూటీ ఎక్కువ అప్పుడే కుటుంబం
5-6 వేలు తీసుకున్న లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే ఇప్పుడేమో ఊరికి 6 ఉంటాయి, దేశానికి 6 ఊరి కాదు. సో ఇది ఎలక్షన్ కొనసాగుతున్న ఈ ఊరి ఆపాలి అంటే ఖచ్చితంగా ప్రజలు అవేర్నెస్ ఈ విధమైనటువంటి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ సంస్కరణ రాకపోతే ఎలక్షన్స్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిందని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన హైదరాబాద్లో పరిశ్రమలున్న భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి 5 లక్షల కోట్ల ప్రజల సొమ్మును సీఎం కుటుంబం దోచుకుంటుందని విమర్శించారు. స్వాతంత్ర్యం ముందు దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని దోస్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ ముందు చూపుతో స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీని తీసేయాలని అన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్గ్రెస్ అని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు సంబంధించిన 10,000 ఎకరాల భూములను రేవంత్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. 5 లక్షల కోట్ల స్కామ్ వ్యవహారంపై బీజేపీ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చిన నుంచి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ దోచుకుంటూనే ఉన్నది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒకతను ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి. ఏం చేస్తూ ఉన్నాడంటే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు. ఎన్ని భూములు అమ్మినాడంటే అమ్మనికి పెట్టినాడంటే మీ అందరికి తెలుసు. అంటే కనీవిని ఎరగని స్కామ్ 5 లక్షల కోట్లు. మీరంటే ఆశ్చర్యపోతారు మీరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షల కోట్లు అంటే చాలామందికి అర్థం కాదు. 5 లక్షల కోట్లు అంటే మన 2 సంవత్సరాల మొత్తం రాష్ట్రం బడ్జెట్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ధరకు అమ్ముతున్నారో చూసినా మీరు? జస్ట్ మీకు చిన్న ఉదాహరణ చూపెడతాం మీకు. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన జియోలో వాళ్ళు ఇచ్చిన ధరనే. ఇక్కడ మీరు చూస్తే ఉదాహరణకి మనము కనబడుతుంది కదా అందరికీ. ఉదాహరణకి ఇప్పుడు ఉప్పల్ తీసుకుందాం. ఓకే, ఉప్పల్ SRO వాల్యూ 18,000 అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాం ధ్వంసమైన సంఘటన సంచలనం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసం కావడం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇసుక మాఫియా రెచ్చిపోయిందా, నాణ్యత లోపంతో కూలిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమికుంట మండలం తనుగుల, ఓదెల మండలం గుంపుల గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యాం భారీ వరదలు వచ్చినా చెక్కు చెదరలేదు. కానీ అనూహ్యంగా 2 రోజుల క్రితం రాత్రిపూట కుప్పకూలడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. చెక్ డ్యాం కుప్పకూలడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చెక్ డ్యాం ధ్వంసంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్గా కావడంతో అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం సాంకేతిక నిపుణుల బృందంతో ధ్వంసమైన చెక్ డ్యాంను పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, రైతులు మాత్రం ఇసుక మాఫియాకు చెందిన వారే శబ్దం లేని తూటలు పెట్టి పేల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక మాఫియాకు చెందిన 4గురిని ఇప్పటికే పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు విషయం రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. చెక్ డ్యాం ధ్వంసం ఏ విధంగా జరిగిందనే విషయంపై సాంకేతిక పరమైన నిపుణులతో విచారణ జరిపి అసలు వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సిపి తెలిపారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి టీం వచ్చింది, అది వెరిఫై చేద్దాం. వెరిఫై అయిన తర్వాత ఒకటే సార్ 100% మా చుట్టుపక్కల గ్రామాల పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా దొరకబట్టాలి. ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాదులను దొరకబట్టేటువంటి నిఘా సంస్థలు ఉన్నాయి సార్. ఈ చిన్నది పెద్ద దొరకబట్టడం మీకు లెక్క కాదు. అదే నేను చెప్తున్నా సార్. 100% అంటున్నారు, ఇది ఎంక్వైరీ తర్వాత ఉంటుంది సార్. ఇట్లా తర్వాత స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వెళ్తాయి, ఇట్లా డ్యామేజ్ వస్తే ఎంక్వైరీ రిపోర్ట్లో దాన్ని ఏం చేయాలి? దీనివల్ల కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇది చాలా మీడియాలో కూడా వచ్చింది, ఈ ఇసుక మాఫియా వాళ్ళు చేస్తున్నారు ఇట్లా అండ్ వాళ్ళకి లాభం ఉంటాయి, అది కూడా వెరిఫై చేస్తాము. బట్ వితౌట్ వెరిఫికేషన్ ఇది ఇట్లా చెప్పడం 100% కన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే సార్ నేను సర్పంచ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పోతే బావులకి వెళ్ళి నైట్ 12 o'clock వరకు పడుకొని లిఫ్ట్ చేసి వాటర్ కొంచెం వేసారు. వాటర్ ఇష్యూ తెలుసు, కూడా మాఫియా వచ్చేది ఇరిగేషన్ కోసం ఉంది, ఇది రైతులకు నుకసాన్ అయ్యేది, ఇది తెలుసు నాకు. అవును సార్. ఆధ్యాత్మికతతోనే ప్రపంచంలో శాంతి, మానసిక ప్రశాంతత కలుగుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శివం రోడ్లో గల శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష వేడుకలు సత్యసాయి మందిరంలో అత్యంత వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాబా శత జయంతి వేడుకలలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామని 200 దేశాలలో సత్యసాయి ట్రస్ట్ సేవలు అందిస్తున్నారన్నారు. కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవంగా సత్యసాయి బాబాను ప్రార్థిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా శతవర్ష జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గతంలో ఉచిత గుండె శస్త్రచికిత్సలు సత్యసాయి ట్రస్ట్లో మాత్రమే నిర్వహించేవారు. పేద ప్రజలకు భోజనం, మంచి కార్యక్రమం సత్యసాయి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. మానవ సేవ మాధవ సేవ అని ప్రపంచంలో అశాంతి, కుటుంబంలో తగాదాలు ఉన్న పరిస్థితుల్లో ఆధ్యాత్మికత, భక్తి ద్వారానే మానసిక ఉల్లాసం, శాంతి కలుగుతాయన్నారు. సత్యసాయి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీజేపీ నాయకులు సురాబి నవీన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్, శీలం వేణు, ఎంబేరి నాగభూషణం, ముల్క ప్రసాద్, ఆడేపు మధు, ట్రస్టు సభ్యులు వేమ్ల మాణిక్యం, లక్ష్మీబాయి, చింతా అశోక్, రూపలత, గుండేటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మంతనిలో గిరిజన గురుకుల కళాశాల ఆఫీస్ రూమ్కు భవన యజమాని తాళం వేశారు. 7 నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంతనిలో గిరిజన గురుకుల బాలికల కళాశాల ఆఫీస్ రూమ్కు భవన యజమాని తాళం వేసి ఆందోళనకు దిగారు. గత 7 నెలలుగా అద్దె చెల్లించడం లేదని, మెయింటెనెన్స్, టీడీఎస్ బిల్లులు చెల్లించడం లేదని భవన యజమాని మురళీధర్ రెడ్డి తెలిపారు. 5 నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతోనే కళాశాల ఆఫీస్ రూమ్కు తాళం వేశానని తెలిపారు. మంతని డిప్యూటీ ఎంఆర్ఓ కళాశాలకు వచ్చి ఇంటి యాజమానికి రావాల్సిన బకాయిపై అధికారులతో మాట్లాడి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పెంచాలి, ఒకసారి పెంచిండ్రు, అది కూడా 2 ఏళ్ళు వచ్చినాక మళ్ళీ దాన్ని ఆపుతాను. సెక్షన్ల పైసలు ఇవ్వండి, ఈ పెంచిన పైసలు ఆపుడు, ఈ అమౌంట్ ఆపుడు. రెండవది ఇంకా 2 సార్లు పెంచాలి 5%. అది కూడా ఈ ఆర్సీ లెటర్ ఇవ్వంటే నాకు తీరుతలేదు అంటాడు. 5 సంవత్సరాల నుంచి తీరకుంటే ఆయన ఏం పని చేస్తాడో నాకు అర్థమవుతలేదు. 5 సంవత్సరాలు అవుతుంది. ఎన్నిసార్లు అడిగినా నేను కరీంనగర్ నుంచి హనుమకొండ నుంచి కరీంనగర్కి వస్తా కలెక్టర్ దగ్గరికి, మీరు ఈనంగా రాని అంటాడు, వచ్చేది లేదు, నాకు బిజీ ఉన్నది అంటాడు, ఫోన్ ఉంటుంది అంటాడు, మీటింగ్లు ఉంది అంటాడు. అదొకటి. మెయింటెనెన్స్ 10% అంటాను. ఇగో ఇట్లా గుర్తుంది లోపలికి వెళ్ళిపోతాను, స్విచ్లు పోతే నేను వేపిస్తా. బోర్డులు కాడ నుంచి 3 సార్లు వేయించిన, వాటి కొరకు 10% ఆపుతారు. వాళ్ళు ఇష్టం ఏదైనా అడిగితే మాకు తెలియదు, మాకు జిమ్మదారు కాదు. మరి జిమ్మదారు ఎవరైనా ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉండేవాడు, అక్కడ ప్రిన్సిపల్ కరీంనగర్ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఆమె నాకు జిమ్మదారు లేదంటది. ఇంకన్నా ఆయన మీటింగ్లో అంటాడు, ఇక మాకు ఈ అవస్థ వద్దు, ఈ కత్తద్దు, లెటర్ ఇయర్ అయినాక ఖాళీ చేస్తామని లెటర్ ఇవ్వాలి, ప్లస్ నాకు వచ్చే పైసలు కూడా ఆనాటికి కంప్లీట్ చేయాలి. వీళ్ళకి అడ్వాన్స్ లేదు, 8 నెలల దాకా కిరాయి రాదు. నాకు కాల్ చేయమంటే కాల్ చేయమంటే మాకు ముందు నోటీస్ ఇవ్వి, ప్రతి సంవత్సరం కాల్ చేయనని చెప్తున్నాం, కోర్టు నుంచి నోటీస్ ఇవ్వి అన్నట్టు. ఇస్తే మళ్ళీ మా ప్లాన్లకు ఎక్కడ పోతారని అడుగుతాను. నీ ప్లాన్లు ఎక్కడ పోతే నేనేం చేయాలి, నేనేడా పోవాలి? మరి ఇంత పెట్టుబడి పెట్టి 8 నెలలు కిరాయి రాకపోతే నేను లోన్ ఏం కట్టాలి? సరే, అదంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదంటారు, ఏదో మారింది చేసిండ్రు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని రావులు సందడి చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా హుజురాబాద్ అన్నపూర్ణ థియేటర్లో నిర్మాత వేణు, ఉడుగుల రాహుల్, మోపిదేవి, దర్శకుడు సాయిలు కంపాల ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. వారిని గుర్తించిన ప్రేక్షకులు నృత్యాలు చేయగా వారితో కలిసి హీరో అఖిల్ రాజ్ కూడా నృత్యాలు చేశారు. హీరో అఖిల్ రాజు, హీరోయిన్ తేజస్విని రావుతో ప్రేక్షకులు సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం జన సందోహంతో సందడిగా మారింది. సినిమా థియేటర్లో ఉన్నాము, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది, హ్యూజ్ పబ్లిక్ వచ్చిండ్రు. చాలా ఈ సపోర్ట్ ఇంకా ఇట్లనే మీరు కంటిన్యూ చేయాలి. మీరు చూసిన వాళ్ళు మరో 10 మందికి చెప్పండి, మీరు గ్రూప్స్లలో పోస్ట్ చేయండి, మీనింగ్ఫుల్ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వార్తలను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం నిధులను సరిగా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన పరికరాలను వాడుకోకుంటే వాపస్ తీసుకుంటానని స్పష్టీకరణ. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాం ధ్వంసంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చుకో పుచ్చుకో అనే పద్ధతిలో పనిచేస్తున్నాయని విమర్శ.
గత ప్రభుత్వం మాదిరిగా పొలాలకు బెదురు కోసం కట్టే చీరలు తాము ఇవ్వడం లేదు. ఇందిరమ్మ పేరుతో నాణ్యమైన చీరలు ఇస్తే రాజకీయం చేయడం తగదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలంగాణ సీఎం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడని కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విమర్శ. సీఎం తీరుతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఆవేదన. మంతనిలో గిరిజన గురుకుల బాలికల కళాశాల ఆఫీస్ రూమ్కు తాళం వేసిన భవన యజమాని. 7 నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఆందోళన. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం టూర్లో అపశృతులు. తొలి రోజు స్వాగతం పలికిన ఆపశకునాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.